శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ. తులసి దళాలు ధనుర్మాసం కదా, తులసి దళాలు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇస్తే చాలా మంచిది, ఆయనకు ప్రీతికరమైనది అని తులసి దళాలన్నీ తెంపి మాలగా కట్టి గుళ్ళో ఇవ్వాలని అనుకున్నానండి. నేను మా అబ్బాయితో వెంకటేశ్వర స్వామి గుడికి అయితే పంపించాను. తులసి దళాలకి చెండు పూలు కలిపి మాలగా కట్టాను. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత గుడి పూజారి స్వామి అయితే చెండు పూలతో కలిపి కట్టడం వల్ల వెంకటేశ్వర స్వామికి అయితే వేయలేము, లక్ష్మీదేవి అమ్మవారికి వేస్తాము అని చెప్పి లక్ష్మీదేవికి వేశారంట. చెండు పూలు ఎందుకు వేయకూడదు అనేది నాకైతే అసలు తెలియదండి. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మొన్న కానీ ఒక వీడియో చూశాను, కట్మానికి గడపకి వెనక లోపల నుంచే పసుపు పూయాలి అని. దాని కింద కామెంట్స్ చూశాను, కొంతమంది అవును అవును అన్నారు. కానీ ఒకరు మటుకు వెనక భాగం నుంచి, మనిషికి అయితే వెనక భాగం నుంచి పూస్తామా, లేదు అదంతా అనవసరము, ముందర నుంచే పూయొచ్చు అని అన్నారు. ఇటువంటి సందేహాలన్నీ విన్నప్పుడు నాకు వినిన తర్వాత ఈ చెండు పూలు కానీ ఎందుకు పెట్టకూడదు అనేది నాకు డౌట్ అండి. మీకు తెలుసుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇలా అమ్మవారికైతే మాల వేశారు. గోవింద గోవింద.